క్రైస్తల దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్. సామ్స్ 103 చాప్టర్ 2 వర్సెస్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 2వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు దేన్ని మర్చిపోకూడదు. దేవుడు మన జీవితాల్లో మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఉపకారాలు చేశాడు. మరి వాటన్నింటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఏ విషయాలు అంటే నీ పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. మనం గతంలో ఎలాంటి స్థితిలో ఉన్నామో, మరి ఆ గత పాప జీవితంలో నుండి మనల్ని దేవుడు పరిశుద్ధపరిచి, మరి ప్రస్తుతం మన జీవిత విధానం ఎలా ఉంటుందనేది ఒకసారి మనము ఆలోచించుకోవాలన్నమాట, పరిశీలన చేసుకోవాలి. మరి మన పూర్వస్థితి, గతంలో మనము తక్కువ స్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఒకరికి ఇచ్చే స్థితిలో మనల్ని హెచ్చుగా ఉంచి ఉండవచ్చు. మరి అలాంటి స్థితిని మనం మర్చిపోకూడదు అనమాట. నీకు ఇవ్వబడిన దేవుని వాగ్దానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మనం ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. మరి దేవుడు ఆ వాగ్దానాలన్నింటినీ మనం సొంతం చేసుకుంటున్నామా, మరి మనం శ్రద్ధగా దేవుని కలిగి ఉంటున్నాము, అవి కూడా మనము మర్చిపోకూడదు అనమాట. మరి మనకు నేర్పబడిన దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు అనేక విషయాల్లో మనకు వాక్యం ద్వారా మనకి ఎన్నో బోధలు, ఉపదేశాలు వస్తూ ఉంటాయి. అంటే మనకెన్నో దేవుడు కట్టడలను, విధులు నియమించాడు. వాటన్నింటినీ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనమాట. అది మరి నీ వాక్యం నేను మరొక ఎందునని దేవుడు మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనం మర్చిపోకూడదు. అలాగే మరి మన జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనము కృంగిపోయిన స్థితిలో నుంచి, శోధన స్థితిలో నుంచి దేవుడు గొప్పగా మన కనుల ఎదుట సూచ్యక్రియలు, మహత్కార్యములు చేశాడు. ఆ చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు కలిగినగా ఉండాలన్నమాట. మరి నీవు దేవుని పట్ల కోపం పుట్టించే పరిస్థితుల్లో అది కూడా మర్చిపోకూడదు. మనం అనేక సార్లు దేవునికి ఆయాస్కరంగా మనం జీవించి ఉన్నామేమో, మన మాటల్లోనూ, క్రియల్లోనూ, మన ప్రవర్తనలో దేవునికి కోపం పుట్టించిన వారిగా ఉన్నామేమో. దాన్ని బట్టి మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలన్నమాట. మరి దేవుడు మనల్ని అనేక రీతిలుగా ఆశీర్వదించాడు. మరి ఎంతో తృప్తిని, సమృద్ధిని దయచేశాడని మనము దేవునికి కృతజ్ఞతలు కలిగిన వారంగా ఉండాలని, మరి ఏ విషయాన్ని కూడా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలని వాగ్దానం మనకి తెలియచేస్తుంది. ప్రార్థన. స్తోత్రములు కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానంతో మాట్లాడినందుకు వందనాలు. మా పూర్వపు స్థితిలో నుంచి మరి మాకు ఇవ్వబడిన వాగ్దానమును గురించి మీరు వాక్యం ద్వారా మాతో ఏం మాట్లాడి ఉన్నారు, మా జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశారు. మరి మేమెట్లా నీకు కోపం కలిగించి నీకు బాధ పెట్టిన వారిగా ఉన్నామో, మరి అయినను నువ్వు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించావని నమ్మి నేను స్తుతిస్తున్నాం. మా ప్రతి పరిస్థితుల్ని ఏ వీటిని కూడా మేము విడిచిపెట్టగా మరవక ప్రతిదానికి కృతజ్ఞత పూర్వకంగా ఉండులాగున కృతజ్ఞత కలిగిన హృదయం మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.